మినిట్స్లో కాల్ చూడండి. 4, 5, 6, 7. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురుణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురోనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ న చైతద్విక్మక్కతరన్నాగరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. శ్రీకృష్ణుని యొక్క పోటు మాటలతో తేరుకున్నటువంటి అర్జునుడు తన బాధకి కారణం ఏమిటో వినయంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, భీష్మద్రోణులు నాకు పూజార్హులైనటువంటి పెద్దలు కదా, వారిని నేను ఎలా బాణాలతో ఎదిరించగలను? వాళ్ళని చంపి ఈ రాజ్యభోగాలు అనుభవించడం కన్నా బిచ్చమెత్తుకొని జీవించడం మంచిది కదా. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు మా యొక్క శ్రేయోభిలాషులు, మాపై ఎంతో వాత్సల్యాన్ని చూపినటువంటి వారు. అటువంటి వాళ్ళని చంపిన తర్వాత ఇంకా మేము జీవించడం ఎందుకు? అంతేకాదు, భీష్మ, ద్రోణ, కృపాదులు యుద్ధంలో అపజయం అంటే ఏమిటో ఎరగనటువంటి వారు. పైగా భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరంగా ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేటువంటి వరం ఉంది ఆయనకి. ఇక కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఉన్నారంటే వారు బ్రాహ్మణ శ్రేష్ఠులు. బ్రాహ్మణుల్ని కనుక వధిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. మరి ఇలాంటి వాళ్ళందరూ నాయకులుగా ఉన్నటువంటి ఆ కౌరవసేన, దాన్ని మనం జయించగలుగుతామా? అసలు మనమే జయిస్తామో వాళ్ళే జయిస్తారో తెలియదు. మరి విజయం అనేటువంటిది మనకి లభిస్తుంది అనేటువంటి నిశ్చయం లేకపోయినట్లయితే, ఖచ్చితంగా మనం గెలుస్తాము అనేటువంటి భావన కనుక లేకపోయినట్లయితే, ఇంతమందిని చంపుకోవటం తెలివిగలిగినటువంటి పనేనా? అందుకేనయ్యా నేనేమీ తేల్చుకోలేకపోతున్నాను. కార్పణ్య దోషం చేత నా స్వభావం అంతా చెడిపోయింది. ఏది ధర్మమో ఏది అధర్మమో నేను నిశ్చయించుకోలేకపోతున్నా. నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో అది నీవే నిశ్చయించి చెప్పు. నేనిప్పుడు క్షత్రియ వీరుడిలా, అర్జునుడిలాగా అడగటంలే, నేను శిష్యుడిలాగా అడుగుతున్నా, వినయంతో అడుగుతున్నా. నేను నీ శిష్యుణ్ణి, నీవు నాకు గురువి. ఇలాంటి సందిగ్ధమైనటువంటి స్థితిలో, ధర్మం ఏదో తేల్చుకోలేనటువంటి స్థితిలో, నా కర్తవ్యం ఏదో నేను నిశ్చయించుకోలేనటువంటి స్థితిలో నీవే నాకు మార్గం చూపించాలి. నేను నిన్ను శరణు కోరుతున్నాను.
ఇక నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. నేనేమో నీకు ప్రపన్నుణ్ణి, నీవేమో ప్రపన్న పారిజాతాన్ని. నీవు నన్ను ఇదిగో ఇలా చేయమని శాసించు, నీవు ఎలా చెబితే నేను అలా చేస్తాను అని పూర్తిగా శరణాగతుడయ్యాడు అర్జునుడు. యుద్ధరంగంలో ప్రవేశించేటువంటి సమయంలో అర్జునుడిలో ద్వేషవృత్తి ఉంది. ఎలాగైనా సరే అధర్మపరులైనటువంటి దుర్మార్గులైనటువంటి కౌరవులను వధించి తమ యొక్క రాజ్యం తాము స్వీకరించాలి అనేటువంటి ఆ ద్వేషవృత్తితో వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు కొద్దిసేపట్లోనే ఆ భీష్మద్రోణాదులను చూడటంతోనే ఆ ద్వేషవృత్తి కాస్త పోయింది, మమకార వృత్తి కలిగింది. అందుకే శోకం. ఈ దేశవృత్తి మమకార వృత్తి ఈ రెండు ఉన్నట్లయితే జ్ఞానబోధకి అర్హత లేనట్టు. ఈ రెండు పోవాలి. మరైతే ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే ఈ భీష్మద్రోణాదుల్ని చూచాడో దానితో అతను కాస్త దుఃఖాల పాలయ్యాడో, ఇక యుద్ధం నేను చేయనని చెప్పి రథోపస్థుడయ్యాడో, ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పోటు మాటలతోటి అతనిలో పౌరుషాగ్ని రగులుకుంది. దానితో ఏమి చేయటం అని సందేహాస్పదమైనటువంటి స్థితికి వచ్చాడు. ఇంతవరకు నేనే అన్ని తెలిసినటువంటి వాడిని అనుకొని మాట్లాడాడు. ఇప్పుడు అర్థమైంది, అంటే నేను అనుకునే దానికంటే వేరే రకంగా కూడా భావం ఉంది, నేను అనుకునేదే కరెక్ట్ కాదు కనుక ఇప్పుడు నేను అలా చేయాలన్నా ఇలా చేయాలన్నా అనేటువంటి ఆలోచన సందిగ్ధ స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఆ రెండు వృత్తులు పోయి ఇప్పుడు శరణాగత వృత్తిలోకి వచ్చాడు. దీనితో అర్జునుడి యొక్క హృదయం అనేటువంటి భూమి ఈ జ్ఞానం అనేటువంటి విత్తనాన్ని నాటడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు తన యొక్క మనోవేదన్ని గురువుకి చెప్పేసి భారం దించుకోవాలనుకుంటున్నాడు. ఇక అయిపోయింది, శరణాగతం కోరాడు, శిష్యవృత్తి వచ్చేసింది. ఇక ఇప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి భారం అంతా దించేసుకోవాలనుకున్నాడు. మరి ఏమనుకుంటున్నాడు? తర్వాత శ్లోకం 8వ శ్లోకం చూడండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమవు అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి అసపత్రం, శత్రువులే లేనటువంటి వృద్ధం, సర్వసమృద్ధమైనటువంటి రాజ్యం, ఈ రాజ్యాన్ని కానీ సురాణాంచ దేవతల యొక్క రాజ్యంపై ఆధిపత్యం, దాని మీద ఉన్నటువంటి ఆధిపత్యం కానీ అవాప్య పొందినప్పటికీ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి సమృద్ధమైనటువంటి సర్వసమృద్ధమైనటువంటి రాజ్యం మీద ఆధిపత్యం వచ్చినా లేక దేవతల యొక్క రాజ్యం మీద నాకు ఆధిపత్యం వచ్చినా ఇంద్రియాణం శోషణం, ఈ ఇంద్రియాల్ని దహింపజేస్తున్నటువంటి మమ శోకం, నా యొక్క ఈ దుఃఖం, నాకు ఏ శోకమైతే ఉందో ఇంతవరకు ఆ శోకం అనుపద్యత, ఆ శోకాన్ని ఏం పోగొడుతుందో నహి ప్రపశ్యామి, నాకేమీ తెలియటం లేదు. ఇప్పుడు తనకున్నటువంటి ఆ భారం మొత్తాన్ని దించుకుంటున్నాడు. ఇంద్రియాల్ని దహింపజేస్తున్నటువంటి నా శోకాన్ని తొలగించేటువంటి ఉపాయం ఏదో నాకేమీ తెలియటం లేదయ్యా కృష్ణ. శత్రువులు లేనటువంటి సర్వసమృద్ధమైనటువంటి ఈ భూలోక రాజ్యం కానీ దేవలోక రాజ్యాధిపత్యం వచ్చినా
నా ఈ శోకాన్ని మాత్రం తొలగించలేవు అని అంటున్నాడు. అర్జునుడు ఇప్పుడు భరించలేనటువంటి మనోవేదనలో ఉన్నాడు. ఈ మనోవేదన తొలగేటువంటి మార్గం ఏదో కూడా అతడికి తెలియటల్లా. ఇదే విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండదో, అలజడులతో, ఆందోళనలతో, అశాంతితో ఉంటుందో మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోలేము. మన యొక్క మనస్సు చంచలంగా ఉంటుంది, అలా చేద్దామా ఇలా చేద్దామని. కానీ బుద్ధి మాత్రం నిర్ణయించి చెప్పగలుగుద్ది. కానీ ఆ మనస్సుకి బుద్ధికి మధ్యలో గనక ఈ శోకము, అలజడి, ఆందోళన అనేటువంటి అడ్డుగోడ గనక వచ్చిందా అప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేము. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా ఈ మనోవేదన తొలగించుకునేటువంటి మార్గం నాకు కనపడతలేదు. తనకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా తన యొక్క దుఃఖాన్ని తొలగించలేకపోతున్నాయని గ్రహించాడు అర్జునుడు. అందుకే తన సారథి, తన సచివుడు, తన సర్వస్వము అయినటువంటి ఆ శ్రీకృష్ణుడిని తన గురువుగా చేసుకొని తన యొక్క దుఃఖం తొలగిపోయేటువంటి ఉపాయం ఏదో అర్థిస్తూ ఉన్నాడు. ఎంతటి వీరులైనా, ఎంతటి ధనవంతులైనా, ఎంతటి మేధావి అయినా, ఎంతటి అధికారి అయినా, రాజైనా, పేదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, వృద్ధుడైనా, బాలుడైనా, ఎవరైనా సరే తన సమస్యను తాను పరిష్కరించుకోవటానికి అసమర్థుడైనప్పుడు, తన సమస్యను తాను పరిష్కరించుకోవడం చేతగానప్పుడు, తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నప్పుడు భగవత్స్వరూపులైనటువంటి గురువుల్ని, మహాత్ముల్ని, జ్ఞానుల్ని ఆశ్రయించాలి. అదే తెలివి. ఇప్పుడు అర్జునుడు అదే చేస్తున్నాడు. తనంతట తానుగా తన యొక్క సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే శ్రీకృష్ణుని గురువుగా చేసుకొని తాను శిష్యుడై ఆయన్ని సంపూర్ణంగా శరణు పొందుతున్నాడు. ఎందుకనంటే మనసులో ఉన్నటువంటి బాధ ఏదో నోటితో వివరించి చెప్పలేకపోతున్నాడు. తనతో పాటుగా యుద్ధం చేయడానికి ఇరుపక్షాల్లోనూ అనేక మంది వీరయోధులు ఉన్నారు. వారెవ్వరికీ దుఃఖం కానీ ఈ మనోవేదన కానీ లేదు. మరి ఎందుకు ఆయనకే పట్టింది? చివరికి తన అన్నైనటువంటి ధర్మరాజు కూడా ఏమి దిగులు లేకుండా హాయిగా నిలబడ్డాడు యుద్ధానికి సిద్ధమై. మరి తనకెందుకు ఈ బాధ? ఈ బాధ ఎలా ఉన్నదంటే తన ఇంద్రియాల్ని శుష్కింపజేస్తున్నది, శోషింపజేస్తున్నది. ఈ బాధనికి తాను ఎంతోసేపు భరించలేడు. తనకేదైనా సరైనటువంటి మార్గాన్ని కనుక చూపించలేకపోతే ఇక తాను ఎక్కువసేపు బ్రతకలేడు. తన బాధని పోగొట్టేది ఏమిటి? బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు పోగొడతాయా? పోగొట్టలేవు. కానీ శత్రువులు లేనటువంటి సకల సంపదలతో కూడుకున్నటువంటి ఈ భూలోక రాజ్యం తనకి వస్తే తన యొక్క ఈ మనోవ్యధ తీరిపోతుందా? లేదు. పోనీ ఈ భూలోక రాజ్యం తనకి ఎట్లాగూ అలవాటైపోయిందే కనుక దేవలోక రాజ్యం మొత్తం వచ్చి, లేదా దేవలోక రాజ్యం మీద ఆధిపత్యం వచ్చి, అయ్యా మా రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పి అర్జునుడిని తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చోబెడితే అప్పుడేమైనా తీరిపోద్దా ఈ మనోవేదన? అప్పుడు కూడా తీరదు. మరి దేనితో తీరుతుంది? అదే తెలియటం లేదు. ఇది అర్జునుడి యొక్క ప్రస్తుత స్థితి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సంపదలున్నా, ఎంత ధనమున్నా, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నా, అనుచరులు సహచరులు ఉన్నా, గొప్ప గొప్ప పదవులు ఉన్నా, మనిషిలో ఉన్నటువంటి అశాంతిని, వ్యధని తొలగించలేవు. ఈ అశాంతి అనేటువంటి జబ్బు గనక పోవాలంటే ఆత్మజ్ఞానం అనేటువంటి పరమ ఔషధం కావాలి. పాము, ముంగిస ఈ రెండు కూడా బాగా పోరాడుకుంటూ ఉంటాయి. ముంగిస మామూలుగా పాములతో పోరాడుతుంది, ఆ పాములను చంపేస్తుంది ముంగిస దెబ్బకి పాములు బ్రతకలేవు. కానీ నాగుపాముతో పోరాటం చేసేటప్పుడు మాత్రం ముంగిసకి చాలా కష్టం. నాగుపాము అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి పాము. ఎందుకంటే దాని యొక్క విషం చాలా ప్రతిభావంతమైనటువంటిది. ఆ విషం కనుక తగిలిందంటే ముంగిస కూడా చచ్చిపోద్ది. అందువల్ల నాగుపాముతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆ పామును ఏం చేస్తుందంటే ఇది ఒక తీగ దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక రకమైనటువంటి తీగ ఉంది. తీగ అంటే మామూలు